హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అయితే మన ఇంట్లో వేస్ట్‌గా ఉన్న వాటిని ఒక మూలైతే పడేయకుండా ఇలా అందంగా చేసేయండి. ఐడియాస్ మాత్రం చాలా బావుంటాయి. వీటిని యూజ్ చేసి ఒక 4 ఐడియాస్‌తో వచ్చేసానండి. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియాలోకి వెళ్ళిపోతామండి. మనమైతే ఎక్కువగా ఇలాంటి జాలి గరిటెలైతే వాడుతూ ఉంటాం కదండీ! ఈ విధంగా పూరి గాని, వడలు గాని అలాంటి ఎత్తడానికి మనం ఇలాంటి జాలి గరిటెలైతే యూజ్ చేస్తూ ఉంటాము. ఇవైతే కొన్ని రోజులు వాడిన తర్వాత ఖచ్చితంగా విరిగిపోతూ ఉంటాయండి. అది కూడా ఒకదానికొకటి ఈ విధంగా సెపరేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడూ దీన్ని ఒకే విధంగా కాకుండా ఇలా అందంగా చేసేయండి. అందానికి అందమండి. మన ఇంట్లో మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మీరే చెప్తారండి. తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ విధంగా నేను కేవలం ఈ జాలి మాత్రమే తీసుకున్నానండి. కింద ఉన్న స్టాండ్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ జాలినైతే ఈ విధంగా నేను అట్టముక్క మీద ఉంచి లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. రౌండ్ షేప్‌లో అయితే. అది ఏ షేప్‌లో ఉందో అలా లైన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే దీనికి మిడిల్‌లో అయితే దానికంటే తక్కువగా ఉన్న ఒక బౌల్ తీసుకున్నానండి. దీనైతే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకొని చూడండి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఫెవిబాండ్ తీసుకున్నానండి. అట్టముక్క చివర్లో అయితే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి ఈ రౌండ్ షేప్‌లో ఉంది కదండీ! జాలినైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు దారం సహాయంతో కూడా కట్టుకోవచ్చండి. 4 వైపులా ఈ విధంగా హోల్స్ వేసుకొని అట్టకైతే దీనైతే ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇదైతే కొద్దిసేపు ఆరనివ్వండి. ఆరించుకున్న తర్వాత దీని మీద ఈ విధంగా నేను ఫెవిబాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మన ఇంట్లో ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా మనం ఇలాంటి టిష్యూ పేపర్స్ అయితే వాడుతూ ఉంటాం కదండీ! టిష్యూ పేపర్‌నైతే ఈ విధంగా స్క్వేర్ టైప్‌లో అయితే కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్‌గా. కట్ చేసుకున్న తర్వాత మనం గమ్ వేసుకున్నాం కదండీ! దాని మీద ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇలాగే మనం మొత్తం ఈ జాలినైతే కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇంకొక లేయర్ అయితే వేసుకుంటున్నాను. టిష్యూ పేపర్ మీద ఇంకొకసారి ఫెవిబాండ్ అయితే యాడ్ చేసి మరొక లేయర్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఈ టిష్యూ పేపర్‌నైతే ఈ విధంగా టోటల్‌గా మనం ఆరించుకోవాలండి కొద్దిసేపయితే. ఆరించిన తర్వాత ఇప్పుడైతే పెద్ద సైజ్ బ్రష్ తీసుకున్నాను. వాటర్‌లో అయితే ఈ విధంగా డిప్ చేసుకున్నానండి. డిప్ చేసి ఈ టిష్యూ పేపర్ మీద ఇలా జస్ట్ మనం ట్యాప్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ అయితే ఆల్రెడీ సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి వాటర్ పడినట్లయితే ఖచ్చితంగా అదైతే చిరిగిపోతుందండి. జస్ట్ ఇలా మనం ట్యాప్ చేసుకోవాలి. ఎక్కువగా పట్టి లాగకూడదు. ఈ విధంగా మొత్తం ఈ విధంగా నేను వాటర్‌తో ఈ విధంగా ట్యాప్ చేసుకున్నాను. ట్యాప్ చేసి కొద్దిసేపయితే ఖచ్చితంగా ఎండలో అయితే ఆరించుకోవాలి. దీనైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక పేపర్ తీసుకున్నానండి. పేపర్ తీసుకొని స్కెచ్ పెన్ సహాయంతో ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా జస్ట్ నేను కర్వ్ షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకున్నాం కదండీ! సేమ్ ఇంకొక సైజ్ అయితే డ్రా చేసుకుంటున్నాను. దానికంటే చిన్న సైజ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా 2 సైజెస్‌లో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే డ్రా చేసింది కట్ చేసుకున్న తర్వాత దీనైతే అట్టముక్క మీద ఉంచే విధంగా నేను కట్ చేసుకున్నానండి. కొన్ని పీసెస్ అయితే ఒకటి పెద్ద సైజ్‌లో ఇంకొకటి చిన్న సైజ్‌లో విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్‌కైతే ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ ఐడియాకైతే బ్లాక్ చాలా బావుంటుందండి. ఫస్ట్ ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం కదండీ! ఈ రౌండ్ షేప్‌కైతే ఈ విధంగా నేను ఆరెంజ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. కాంబినేషన్ అయితే ఈ 2 చాలా బావుంటుందండి. ఈ విధంగా ఆరెంజ్ కలర్ అయితే టోటల్‌గా జస్ట్ ఇలా ట్యాప్ చేసుకొని మనం అప్లై చేసి కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ కింద అయితే ఈ పీసెస్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఒకటి హైట్‌గా ఉన్నది, ఇంకొకటి హైట్ తక్కువగా ఉన్నది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇదైతే అంటించుకోవడానికి ఈ విధంగా నేను ఫెవిబాండ్ అయితే యూజ్ చేస్తున్నానండి. దీని ప్లేస్‌లో మీరు ఫెవిస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా మనం అంటించి కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి. వీటినైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను అద్దాలైతే సెట్ చేస్తున్నానండి. ఫెవికాల్ అయితే యాడ్ చేసి చుట్టూన కేవలం మిడిల్‌లో మాత్రం ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను అద్దాలైతే. ఈ విధంగా టోటల్‌గా వేసుకున్న తర్వాత వీటికైతే నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను వైట్ పెన్‌తో. టోటల్‌గా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్న తర్వాత చుట్టూరునైతే ఇప్పుడు దీనైతే ఈ విధంగా వెనకాలకైతే తిప్పుకుంటున్నానండి. ఇక్కడైతే నేను ఒక లైట్ తీసుకున్నానండి. ఇలాంటి లైట్స్ అయితే మనకు చాలా చీప్‌గా దొరుకుతాయండి ఆన్‌లైన్‌లో అయితే. జస్ట్ 5 లైట్స్ అయితే మనకు 150 అలా రేంజ్‌లో ఉంటుందన్నమాట. కాస్ట్ కూడా చాలా తక్కువండి. కానీ చాలా బావుంటుంది. ఇలాంటి డీఐవైస్ చేసేటప్పుడు. ఈ విధంగా వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ అయితే అంటించి ఈ విధంగా నేను మిడిల్‌లో అయితే అంటే సైడ్‌లో ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. సెట్ చేసి లైట్ లేకపోయినా పర్వాలేదండి. అలాగే మనం డెకర్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ముఖ్యంగా ఈ ఐడియా అయితే మనకు 2 టైమ్‌లో చాలా బావుంటుందండి. డే మరియు నైట్ టైమ్‌లో కూడా ఇంకా చాలా బావుంటుంది. నేను చెప్తున్నాను చూడండి. ఈ ఐడియా మాత్రం మీరు చేసి పెట్టారంటే మీ ఇంటికొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని ఎక్కడ కొన్నావని ఖచ్చితంగా అడుగుతారండి. అంత బావుంది ఐడియా మాత్రం. ఇది కేవలం మార్నింగే కాదండి. నైట్ టైమ్‌లో కూడా ఇంకా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా అండి. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఇలాంటి బకెట్స్ అయితే ఉంటాయి కదండీ! కొన్ని రోజులు వాడిన తర్వాత అవైతే పగిలిపోతూ ఉంటాయి. కానీ ఈ హ్యాండిల్స్ అయితే ఏమీ అవ్వదన్నమాట. వీటినైతే మనం ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటామండి. ఎందుకు యూజ్ లేదని. వీటిని యూజ్ చేసి ఒక మంచి హోమ్ డెకర్ ఐడియా చూపిస్తాను. ఇప్పుడైతే బకెట్ యొక్క హ్యాండిల్ తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత నోట్‌బుక్ యొక్క అట్టముక్క అయితే ఈ విధంగా తీసుకొని చూడండి. ఇలా 1 ఇంచ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక సైజ్‌కి అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇలాగే సేమ్ ఇంకొక సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. దీనికంటే చిన్న సైజ్ అయితే ఇప్పుడు చూడండి ఒక పీస్ తీసుకొని ఎడ్జస్ట్‌లో అయితే ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటున్నాను. కర్వ్ షేప్‌లో అయితే ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ సైజెస్‌లోనే ఇలా కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వీటికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే బ్లాక్ చాలా బావుంటుంది. అంతే కాకుండా కంబికి కూడా ఈ విధంగా నేను బ్లాక్ పెయింటే అప్లై చేస్తున్నాను. టోటల్‌గా ఈ విధంగా 2 పీసెస్‌కి అప్లై చేసి కొద్దిసేపు అయితే ఎండలో అయితే ఆరించుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్‌నైతే హైట్ ఎక్కువ నుంచి హైట్ తక్కువ వరకు ఈ విధంగా నేను అంటించుకుంటున్నానండి. కంబికైతే వెనకాల. ఇదైతే అంటుకోవడానికి ఫెవి బాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు ఫెవి స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హైట్ ఎక్కువ నుంచి హైట్ తక్కువ వరకు వీటినైతే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. టోటల్‌గా ఆరించిన తర్వాత ఇప్పుడు చూడండి వీటినైతే మరింత అందంగా చేయడానికి మిడిల్‌లో అయితే అద్దాలైతే సెట్ చేస్తున్నాను. ఫెవికల్ అయితే యాడ్ చేసి అద్దాలైతే ఈ విధంగా నేను రౌండ్ షేప్‌లో ఉన్నవైతే సెట్ చేసుకున్నానండి. మనకు ఆన్‌లైన్‌లో అయితే చాలా తక్కువ ప్రైస్‌కే దొరుకుతాయన్నమాట. 2000 అలా మిర్రర్స్ అయితే మనకు ఈజీగా 150కి ఆ రేంజ్‌లో దొరుకుతుందండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా రౌండ్ షేప్‌లో ఉన్న అద్దాలైతే సెట్ చేసి వాటికైతే లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అంతే అండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. మిడిల్‌లో అయితే ఆకు షేప్‌లో అయితే కట్ చేసి అద్దం అయితే సెట్ చేసి లైన్స్ కూడా వేసుకున్నాను. అండ్ దారం అయితే ఈ విధంగా సెట్ చేసి పల్స్ అయితే వేసుకొని మిడిల్‌లో అయితే ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకోవడమే అండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. అస్సలు దీన్ని మనం బకెట్స్ యొక్క హ్యాండిల్‌తో చేసామని కూడా తెలియదండి. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఫస్ట్‌లో అయితే మనం జాలిని యూజ్ చేసి హోమ్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నాం కదండీ! ఇప్పుడు దాని కింద ఉన్న స్టాండ్‌ని మనం పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టాండ్‌ని అయితే ఈ విధంగా నేను క్రాస్‌గా ఉన్నదాన్ని ఈ విధంగా స్ట్రెయిట్‌గా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే నేను కాటన్ దారం తీసుకున్నాను. దారం అయితే ఈ విధంగా కొద్దిగా స్పేస్ ఇచ్చి కట్ చేసుకుంటున్నానండి. జస్ట్ ఇలా ఒక 4 ఇంచ్ అంతా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇలాగే కొన్ని పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని చూడండి. ఈ విధంగా అర్ధానికైతే ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మనం టై చేసుకోవాలి. ఈ కంబీలకైతే చుట్టూ ఉన్న అన్ని పీసెస్‌ని ఇలా చూపించిన విధంగా మనం టై చేసుకున్నట్లయితే చూడ్డానికి ఒక డిజైన్ లాగా ఉంటుందండి. మరొకసారి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు దారాన్నయితే అర్ధానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా చివర్లో ఉన్న దాన్ని ఈ విధంగా కంబైన్‌కైతే సెట్ చేసి ఇప్పుడు లోపలికైతే ఈ విధంగా మనం నాట్ అయితే వేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. కేవలం పైన ఉన్న రౌండ్ షేప్ మాత్రం ఈ దారాన్ని అయితే టై చేసుకోవాలండి. చక్కగా ఈ విధంగా చుట్టూరా వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఉంది కదండీ కంబి అయితే దానికైతే నేను ఈ విధంగా ఊలన్ దారం తీసుకున్నానండి. కలర్ కూడా ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకున్నాను. లేదా దీని ప్లేస్‌లో మీరు నార్మల్ దారం కూడా తీసుకోవచ్చనమాట. ఉలన్ దారం అయితే ఈ విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చక్కగా ఈ విధంగా తిప్పుకొని లాస్ట్‌లో అయితే ఈ విధంగా నాట్ అయితే వేసుకుంటున్నానండి. టోటల్‌గా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత చుట్టూనైతే ఈ విధంగా పెద్ద సైజ్ అద్దాలైతే సెట్ చేసుకుంటున్నాను. అండ్ కింద కూడా ఈ విధంగా అద్దం అయితే సెట్ చేసి ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చూడ్డానికి కూడా మనకు అచ్చం సన్‌ఫ్లవర్ లాగా ఉందండి. ఒక మంచి వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నాము. చాలా యూనిక్‌గా ఉంది. దారంకైతే మీరు కావాలంటే యెల్లో పెయింట్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఐడియా అనేది ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. నా దగ్గర అయితే సేమ్ ఇలాంటి స్టాండ్ అయితే ఉందండి. జాలిగరిటె యొక్క స్టాండ్ అయితే. ఈ విధంగా దీనికైతే వెల్డింగ్ చేశారు. అదైతే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఇదైతే ఈ షేప్‌లో ఉందనమాట. దీన్ని కూడా మనం పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. దీనైతే ఈ విధంగా కొద్దిగా నేను ఈ విధంగా ఓపెన్ చేసుకున్నానండి. రౌండ్ షేప్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు సైడ్‌లో ఉన్న కంబీలైతే ఈ విధంగా నేను పైకైతే సెట్ చేసుకుంటున్నానండి. ఈ కంబీనైతే ఈ విధంగా షేప్ ఇచ్చుకున్న తర్వాత దీనికి కావాలంటే మీరు దారం గాని, కాటన్ దారం గాని చుట్టుకోవచ్చండి. లేదా పెయింట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే దీన్ని ఈ విధంగా సెట్ చేసుకున్నానండి గోడకైతే. దీనైతే మనం చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా మనకు స్టాండ్ లాగా పనిచేస్తుందనమాట. కిచెన్‌లో అయితే ఇలాంటి చపాతీ కట్టలు గాని లేదా చపాతీ పీట ఉంటుంది కదండీ! దాన్ని కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చనమాట. చాలా చక్కగా స్టాండ్ లాగా పనిచేస్తుందండి. ఇలాంటి ఐటెమ్స్ పెట్టుకోవడానికి. లేదా ఇంట్లో అయితే చీపురు మరియు చాట వాడుతూ ఉంటాం కదండీ! అలా స్టాండ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. చాలా చక్కగా ఒక సైడ్ అయితే ఉండిపోతుందండి. అలా కాకుండా కిచెన్‌లో కూడా స్టాండ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ప్లేట్స్ అలాంటివి ఉంచుకోవడానికి స్పూన్స్ కానీ, లేదా బుక్స్ అలాంటివి మనం ఈజీగా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. ఐడియాస్ మాత్రం చాలా బావుందండి. మన ఇంట్లో ఉన్న వేస్ట్ అనే వాటిని కూడా ఇంత అందంగా చేసుకోవచ్చనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ 4 ఐడియాస్ అనేవి. మీకైతే ఇందులో ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.